మీరు నమ్మండి, నేను అడిగితే ఇచ్చేవనుకోండి, తప్పకి ఇచ్చి ఉండొచ్చు. అడిగితే ఇస్తే, అడగకుండా ఇచ్చేవంటే అర్థమైంది, ఆనందపడి ఇచ్చేవాడు. మీరు నమ్మండి, కడుపు నుంచి ఇక్కడికి కారు తోలేడు ఆయన, తోడు 50 పైన ఉంటుంది, ఆల్మోస్ట్ గంటలో వచ్చే ఉంటుంది. రై రై అసలు మన రోడ్లు ఎలా ఉంటాయి? అన్నయ్య రోడ్డు మామూలు రోడ్డు కాదు, అన్యాయమైన రోడ్డు. రై రై వచ్చాడు. నేను అందుకున్నాను లేదా అలా. అయితే ఆయనకి డబ్బులు ఇద్దామంటే టెన్షన్ కదా, కానీ స్నానం చేస్తూ ఆయనకు 1000 పంపించాలి. వాళ్ళు ఎవరో కారు కృషిని మనం ఒకటి కృషిని మనం అభినందించాలి. చేయాలి. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందవచ్చు. కనీసం ఒక అరగంట సేపు అయినా సరే రథం వెంట నడవండి. గ్రహ సంబంధమైనటువంటి గురుగ్రహ అనుగ్రహం మీకు చాలా బాగా కలుగుతుంది. మరి గ్రామంలో రథం వచ్చేటువంటి మార్గంలో రథయాత్రలో పాల్గొనేటువంటి వారికి చక్కగా చల్లటి పానీయములు అవి వాళ్ళని ఆదరించడం సాక్షాత్తు భగవంతుడికి సేవ చేసినట్టే అవుతుంది. కాబట్టి అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రథోత్సవం వచ్చే సమయంలో మీ ఇంటి ముందు కళాపేలి ముగ్గులు పెట్టుకోండి, ఆర్పిచ్చి స్వాగతం పలకండి. అందరూ కూడా ఈ రథయాత్రను జయప్రదం చేయవలసిందిగా మహిళలు కోరుతున్నారు. మంగళవాద్యాలు లేకపోతే ఏ శుభకార్యమైనా అవుతుందా? మంగళవాళ్ళు అంటే మంగళాన్ని కలిగించుకోవాలి, మంగళవాద్యాలు వాయించుకోవాలి. అర్థమైందా? అదేదో చిన్న పదం కాదు. పండితులు పూజారులు చదివేదాన్ని ఏమంటారు? వేదం. మీది నాదం, రెండు ఉంటేనే పని. సాధకం చేసుకోలేదు కదా, సాధకం చేసుకోలేదు. చాలా సంతోషం. అది ఎప్పుడు ఉంటుంది, ఉండదని కాదు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి కూడా ఆశీర్వచనం ఉంది, వాడు వినియోగించుకోలేదు. వాన అన్నింటి మీద సమానంగా పడుతుంది. ఎంత శ్రమపడ్డాను, ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ భగవంతుడిని చక్కగా అన్నీ చక్కగా శాస్త్రబద్ధంగా చేయిస్తున్నారు. మీరు పిల్లలు కదా, పిల్లలు పెరుగు. నేను పూర్తిగా వాడు చూడండి, పిల్లవాడు ఇప్పుడు ఆడికి పిల్లోడు సక్సెస్ఫుల్ అన్నాడు, ఆడికో సన్నం ఊరు సమ్మానం కదా, సంతోషం కదా. చాలా హ్యాపీగా మీరు రథం రాగి వెళ్తారు. చాలా కార్యక్రమాలు ప్రశాంతంగా ఉండాలని ఉండని ఎవరో బాగుంది. చాలా సంతోషం. చాలా బాగా రేపు రథోత్సవంకి వస్తారుగా.
రెడీ దర్శనం చేసుకోవచ్చు. అది పెట్టేసి రెడీ